నా పేరు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని, తెలంగాణ పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. 2021 మార్చిలో జరుగుతున్నటువంటి మహబూబ్నగర్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికై ఇవాళ అచ్చంపేటకు రావడం జరిగింది. నియామకాల పేరు మీద ఉద్యమం నడిచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 6.5 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు సకాలంలో నింపకపోవడం వల్ల 2,84,000 మంది చదువుకున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషను, బీఈడీలు, టీటీసీలు చేసినటువంటి నిరుద్యోగ యువకులకు వయోపరిమితి దాటిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 63 ప్రభుత్వ శాఖలలో అనేక ప్రైవేట్ సెక్టార్లలో 2,10,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ ఉద్యోగాలను నింపకుండా ఇవాళ ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఓటరు నమోదు జరగాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు 42,000 టీచర్ పోస్టులు, 7,000 లెక్చరర్ పోస్టులు, 3,000 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, ఆచార్యుల పోస్టులు, 27,000 వైద్య విధాన పరిషత్ ఆరోగ్య శాఖలు ఉన్నటువంటి పోస్టులు ఖాళీగా ఉంటే కూడా నియామకాలు చేయడం లేదు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ కానీ, పదోన్నతులు కానీ, బదిలీలు కానీ 6.5 సంవత్సరాలుగా నిలిచిపోవడం జరిగింది. అనేక వేలాది మంది ఉన్నటువంటి రిటైర్డ్ పెన్షనర్లకు కూడా క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ అంటే 17 రాష్ట్రాల్లో 70 సంవత్సరాలు నిండినటువంటి పెన్షనర్లకు ఇస్తున్నటువంటి క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ను ఈ రాష్ట్రంలో మార్చి 5వ తారీఖు 2015 రోజు ఇస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు 6 ఏళ్ళు అవుతున్నా ఆ క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ను ఇవ్వట్లేదు. కాబట్టి పెన్షనర్లు కానివ్వండి, రిటైర్డ్ వాళ్ళు కానివ్వండి, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు నిరుద్యోగులు అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులా మనం తీర్పు ఇచ్చే విధంగా ఓటర్ నమోదు చేసుకోండి. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ను కానివ్వండి, ఇండియన్ ఎయిర్లైన్స్ను కానివ్వండి, అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి మోడీ గారు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఎల్ఐసిని, ఇండియన్ ఎయిర్లైన్స్ను, బిఎస్ఎన్ఎల్ను, రైల్వేను, రక్షణ శాఖను, చివరికి అంతరిక్షాన్ని కూడా ప్రైవేట్ పరం చేసి మొత్తాన్ని కూడా ఇలా రైల్వే రిక్రూట్మెంట్ లేదు, పోస్టల్ రిక్రూట్మెంట్ లేదు, రైల్వే స్కూల్ రిక్రూట్మెంట్ లేదు, సెంట్రల్ స్కూల్ రిక్రూట్మెంట్ లేదు, డిఆర్డిఎల్ రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి బీజేపీ, టీఆర్ఎస్లు నిరుద్యోగులతో ఆడుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా నమోదు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.